ఈరోజు ఇక్కడ మేము అందరము మన మీర్ హాజీ గారు సెక్రటరీ రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ, అలాగే మన ఎజాజ్ గారు సెక్రటరీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వారు నాకు ఆహ్వానించడం జరిగింది. ఇక్కడ ప్రస్తుతం ఈ ప్రోగ్రాము ఇక్కడ చాలా మంది హైదరాబాద్కి సంబంధించిన వేరే వేరే ఏరియాల్లో ఉన్న యంగ్స్టర్స్ అలాగే పెద్దవాళ్ళు చాలా మంది ఇక్కడ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అందుకోసం ఈ ప్రోగ్రాం చేశాము. మేము చెప్పేది ఒక్కటే ఏంటంటే ఇక్కడ ఎవరైతే జాయిన్ అయ్యారో అందరికీ నేను కాంగ్రెస్ పార్టీలో ఆహ్వానిస్తున్నాను. వీరందరూ కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాల వల్ల ఆకర్షితులై వీళ్ళందరూ ఇక్కడ జాయిన్ అయ్యారు. అందరికీ నేను స్వాగతిస్తున్నాను, ఆహ్వానిస్తున్నాను. అలాగే కాంగ్రెస్ పార్టీ ఎలాగైతే రాష్ట్రంలో ప్రతి వర్గానికి, ప్రతి కులానికి, ప్రతి మతానికి అందరినీ కలుపును పోయి అందరి అభివృద్ధి ధ్యేయంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైతేనేమి, అలాగే మన టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారైతేనేమి, అలాగే మన మంత్రులందరూ రాత్రి పగలు కష్టపడుతున్నారు. అలాగే మన ఎమ్మెల్యేలు, లీడర్లు అందరూ కష్టపడుతున్నారు. కష్టపడి అందరికీ సంక్షేమ పథకాలు అందేలా ప్రయత్నిస్తున్నారు. చాలా సంక్షేమ పథకాలు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ప్రజలకు ఇచ్చింది. అందరూ దాన్ని యూజ్ చేసుకుంటున్నారు. అలాగే ఆ సంక్షేమ పథకాలని వీళ్ళందరూ ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ వల్లే రాష్ట్రం అభివృద్ధి అవుతుంది, అలాగే దేశం కూడా కాంగ్రెస్ పార్టీ వల్లే అభివృద్ధి అవుతుంది. ఇంకో మాట నేను చెప్పాలంటున్నాను మీకు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు, మా నాయకులు, అగ్రనాయకుడు రాహుల్ గాంధీ గారు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తిరిగి ప్రజల సమస్యలను తెలుసుకుని ప్రజల ప్రాబ్లమ్స్ తెలుసుకున్నారు. ఇప్పుడు కూడా రాత్రి పగలు కష్టపడుతున్నారు. ఎందుకు కష్టపడుతున్నారంటే ఈ భారతదేశాన్ని జోడించి ఉండాలి. భారతదేశం అభివృద్ధి కోసం భారతదేశంలో నివసించే ప్రజలు కులాలు, మతాలు, వర్గాలు, జాతులు, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాలు, అన్ని జాతులు అందరూ సుఖంగా, సంతోషంగా ఉండాలి. వాళ్ళ సమస్యలు తీర్చడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకోసమే మేమందరము రాహుల్ గాంధీ గారిని బలపరచాలి, కాంగ్రెస్ పార్టీ బలపరచాలి. ఇంకో మాట ఇక్కడ చెప్పాలనుకున్నాను. మొన్న రీసెంట్ గా ఏమైతే రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు అంబేద్కర్ గారి గురించి ఎటువంటి రిమార్క్స్ చేశారో ఆ రిమార్క్స్ ని మేము తీవ్రంగా ఇక్కడ ఖండిస్తున్నాము. మేము డిమాండ్ చేస్తున్నాము. అమిత్ షా గారు అంబేద్కర్ గారి గురించి చేసిన వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణ చెప్పాలి. అలాగే నేను నరేంద్ర మోదీ ప్రైమ్ మినిస్టర్ గారితో కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. వెంటనే ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు మన అమిత్ షా మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు హాజీ గారిని, అలాగే ఎజాజ్ గారిని అందరినీ నేను నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ నా సందేశాన్ని ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్, జై రాహుల్ గాంధీ.